ఈనాటి మన లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం తీసుకోబోయే అంశం మన దైనందిన జీవితంలో ఎంతగా కలిసిపోయిందంటే బహుశా దాని అసలు లోతును మనం ఎప్పుడూ గమనించలేదేమో అనిపిస్తుంది. అవును, ఖచ్చితంగా. మనం ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకి ఏదో ఒక రూపంలో చూసే లేదా వినే ఒక పదం గురించి మనం ఈరోజు చర్చించబోతున్నాం. దీనికోసం శ్రీ గాయత్రి జ్యోతిష్ విద్యాపీఠ్ వారు అందించిన ఆ శ్రీమాన్ ద డివైన్ స్ప్లెండర్ అండ్ మీనింగ్ ఆఫ్ శ్రీ అనే పత్రం మనకు ఆధారంగా నిలుస్తోంది. నిజమే, ఇదొక అద్భుతమైన పత్రం. అవును, అసలు మన ప్రధాన లక్ష్యం ఏమిటంటే విష్ణు సహస్రనామంలోని 22వ నామమైన శ్రీమాన్ అనే పదానికున్న విశేషమైన అర్థాన్ని తెలుసుకోవడం, అలాగే దానికి మూలపదమైన శ్రీకి ఉన్న బహుముఖ కోణాలను కూడా విశ్లేషించడం. అంటే శ్రీ అనే పదాన్ని మనం చాలా తేలికగా వాడేస్తుంటాం కదా. అదే కదా, నాకైతే చాలా ఉత్సాహంగా ఉంది. ఎందుకంటే ఒకే ఒక్క సంస్కృత పదం వివిధ పురాణాలను, వేదాలను, చివరకు విభిన్న మతాలను అంటే హిందూ, బౌద్ధ, జైన సాంప్రదాయాలను ఎలా ఏకం చేస్తుందో ఈ చర్చ ద్వారా మనం చూడబోతున్నాం. మీరు చెప్పింది అక్షరాల నిజం. మనం నిత్యం వాడే పదాల వెనుక ఉన్న అసలు చరిత్రను తవ్వుకుంటూ వెళితే అది మనల్ని చాలా ఆశ్చర్యపరుస్తుంది. సరే, దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం. మనం సాధారణంగా పెళ్లి పత్రికల మీద శ్రీరస్తు అని రాస్తాం. ఇళ్ల ముందు నేమ్ ప్లేట్స్ మీద కూడా రాసుకుంటాం కదా. అవును, లెటర్ హెడ్స్ మీద కూడా ఈ పదాన్ని ఒక గౌరవవాచకంగా వాడుతూ ఉంటాం. లేదా సంపదకు ప్రతీకగా వాడతాం. కానీ ఈ పత్రం చదువుతున్నప్పుడు నాకర్థమైన విషయమేమిటంటే ఇది కేవలం డబ్బుకు సంబంధించిన పదం కాదు. ఖచ్చితంగా కాదు. ముఖ్యంగా శ్రీమాన్ లేదా శ్రీ అనే పదాన్ని కేవలం భౌతికమైన సిరి సంపదలకు మాత్రమే పరిమితం చేయడమనేది ఆధునిక కాలంలో వచ్చిన ఒక చిన్న మార్పు మాత్రమే. ఒక రకంగా కుంచుకుపోయింది అంటారా? అవును, ఈ పత్రం ద్వారా మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయమేమిటంటే ప్రాచీన భారతదేశంలో వేదకాలం నాటి ఆలోచనా విధానం ఎలా ఉండేది, వారు ప్రకృతిని ఎలా చూశారు అనేది ఈ పదం ద్వారా తెలుసుకోవచ్చు. అంటే భౌతిక సంపద కన్నా లోతైన అర్థాలున్నాయన్నమాట. అవునండి, భౌతిక సంపద కన్నా శుభకరం, దైవిక తేజస్సు, అందం మరియు అంతర్గత కాంతి అనే అత్యంత లోతైన అర్థాలు ఈ పదానికున్నాయి. ఈనాటి మన చర్చ వింటున్న వారందరికీ భాష వెనుక దాగున్న ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ఒక సరికొత్త దృక్పథాన్ని ఇస్తుందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇస్తుంది. అయితే ఇక్కడే నాకొక ఆసక్తికరమైన సందేహం వచ్చింది. ఈ పత్రంలో ఋగ్వేదంలోని ప్రసిద్ధమైన శ్రీసూక్తం గురించి ప్రస్తావించారు కదా. అవును, చాలా ముఖ్యమైన ప్రస్తావనది. అందులో ఈ దేవతను హిరణ్యవర్ణాం అని వర్ణించారు. హిరణ్య అంటే బంగారం, వర్ణామంటే రంగు, అంటే బంగారు రంగులో ప్రకాశించే దేవత అని అర్థమొస్తుంది. సరిగ్గా చెప్పారు. మరి మనం సాధారణంగా బంగారాన్ని భౌతిక సంపదగా, ఒక రకమైన ప్రాపంచిక ఆకర్షణకు ప్రతీకగా చూస్తాం. మరి వేదాలు దాన్ని అత్యున్నతమైన దైవిక భావనకు ఎలా ముడిపెట్టాయి? ఇక్కడ అత్యంత ఆశ్చర్యపరిచే విషయమేమిటంటే వేదాల కాలంలో బంగారం అంటే కేవలం ఒక లోహం మాత్రమే కాదు. అది పవిత్రతకు ప్రతీక. ఓహో, అంటే ఎప్పటికీ పాడవని స్వచ్ఛత అనా? అదే, ఎప్పటికీ తుప్పు పట్టని స్వచ్ఛతకు ప్రతీక అది. బంగారం అగ్నిలో ఎంత కాలిస్తే అంత స్వచ్ఛంగా మారుతుంది గదా. అందుకే హిరణ్యవర్ణాం అంటే కేవలం మిరిసే ఆభరణాలు ధరించిన దేవతని కాదు, అగ్నిలాంటి స్వచ్ఛమైన కాంతితో ప్రకాశించే దైవిక తత్వం అని అర్థం చేసుకోవాలైతే. ఖచ్చితంగా. అంటే శ్రీ అనేది ఐహికమైన సిరి సంపదలకు దేవత మాత్రమే కాదు, ఆమె మనిషి అంతర్గతంగా సాధించాల్సిన స్వచ్ఛతకు, దైవికమైన శ్రేయస్సుకు ప్రతిరూపం. అర్థమైంది. అంటే బాహ్యమైన మెరుపును అంతర్గతమైన స్వచ్ఛతకు ఒక రూపకంగా వాడారన్నమాట. ఇది చాలా తార్కికంగా ఉంది. అవును, మన ప్రాచీనులు ప్రకృతిని ఎప్పుడూ అంతర్గత సాధనకు రూపకంగానే చూశారు. అయితే ఈ పత్రంలో నన్ను మరింత ఆలోచింపచేసిన మరో విషయం కూడా ఉంది. హేమచంద్రుడు రాసిన ఛందోనుశాసనం అనే గ్రంథం గురించి ఇందులో ఒక ప్రస్తావనుంది కదా. అవును, ఆ ప్రస్తావన చాలా లోతైనది. దాని ప్రకారం శ్రీ అనేది కేవలం ఒక వ్యక్తిత్వమున్న దేవత కాదు, అది వేదమంత్రాల వెనక ఉన్న ఒక ధ్వనిబీజం. ఈమెను ఛందోభిమాన దేవత అని పిలుస్తారని రాసి ఉంది. మనం శబ్దాన్ని సంపదగా ఎలా చూడగలం? అది మన ప్రాచీన తత్వశాస్త్రంలోని ఒక అత్యున్నతమైన ఆలోచనండి. మనకు తెలుసు, వేదాలలో మంత్రాలకు ఎంత ప్రాముఖ్యతుందో. అవును, స్వరానికి, లయకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. సరిగ్గా చెప్పారు. ఆ మంత్రాలను సరైన లయతో ఉచ్చరించే ఛందస్సు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది.
ధ్వని అనేది ఈ సృష్టికి మూలమని మన తత్వవేత్తల నమ్మకం. అంటే ఒక చిన్న విత్తనం లేదా బీజంలాగా అన్నమాట. అవును, ఒక చిన్న బీజం లోపల ఒక మహావృక్షం ఎలాగైతే దాగి ఉంటుందో అలాగే అనంతమైన జ్ఞానమంతా ఒక చిన్న ధ్వని బీజంలో దాగి ఉంటుంది. ఆ ధ్వని వెనుక ఉన్న మూల చైతన్యం లేదా ప్రాణశక్తే శ్రీ. అద్భుతం. అంటే వందల ఏళ్ల క్రితమే జ్ఞానమే మానవుడికి అసలైన సంపద అని వారు గుర్తించారన్నమాట. అవును, ఆ జ్ఞానాన్ని మోసుకెళ్లే శబ్దమే దైవికమైన ప్రకాశం అని వారు స్పష్టంగా చెప్పారు. శబ్దం మరియు జ్ఞానం ఈ రెండింటి కలయికే శ్రీ. ఇది చాలా ఆసక్తికరమైన విశ్లేషణ. అయితే వేదాలలో ఒక శబ్దంగా కాంతిగా ఉన్న ఈ భావన పురాణాల కాలానికొచ్చేసరికి పూర్తిగా ఒక కథ రూపంలోకి మారిపోయింది కదా. అవును, ఒక దేవతామూర్తిగా మార్పు చెందింది. ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. విష్ణు మహాపురాణంలోని ఒక అద్భుతమైన కథను మనం విశ్లేషించాలి. ఈ పత్రం ప్రకారం శ్రీ అనే దేవత భృగు మహర్షి మరియు ఆయన భార్య ఖ్యాతిల కుమార్తెగా జన్మించింది అని ఉంది. అవును, పైటి చూడటానికి ఇదొక సాధారణ పురాణ కథలా అనిపిస్తోంది, కాని దీని వెనుక ఉన్న రూపకం చాలా లోతైనది అనిపిస్తోంది. భృగువు అంటే వేద యజ్ఞాలలోని పవిత్ర అగ్ని అని, ఖ్యాతి అంటే ఆ యజ్ఞంలో పఠించే వేదమంత్రాల కీర్తి అని ఒక వివరణ ఉంది. దీని మనం ఎలా అర్థం చేసుకోవాలి? దీన్ని మనం కొంచెం విశాల దృక్పథంతో చూస్తే ఈ కథ వెనుక ఉన్న ఆంతర్యం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పురాణాలు ఎప్పుడూ కూడా సంక్లిష్టమైన తాత్విక విషయాలను సామాన్యులకు అర్థమయ్యేలా కథల రూపంలో చెప్తాయి కదా. అవును, ఒక రకమైన మెటాఫర్ లాగా. అదే, యజ్ఞం చేసేటప్పుడు అగ్ని ఎంత పవిత్రమైనదో మనకు తెలుసు. ఆ పవిత్ర అగ్ని భృగువుకి ప్రతీక, మరియు ఆ సమయంలో ఉచ్చరించే అత్యంత శక్తివంతమైన మంత్రాల కీర్తి ఖ్యాతికి ప్రతీక. ఓహో, అంటే ఈ రెండు పవిత్ర శక్తులు కలిసినప్పుడు వచ్చే ఫలితమేనా? ఖచ్చితంగా. ఈ రెండు పవిత్ర శక్తులు కలిసినప్పుడు ఆ యజ్ఞం ద్వారా వ్యక్తమయ్యే అంతిమ ఫలితం లేదా ఆ యజ్ఞం నుండి ఉద్భవించే దైవిక తేజస్సే శ్రీ. అంటే వేదయజ్ఞం యొక్క సాకారం, దాని నుండి లభించే ఆధ్యాత్మిక ఫలమే ఈమె అని చెప్పే ఒక లోతైన తాత్విక వివరణ ఇది. అవును, గుప్తంగా ఉన్న అంతర్గతార్థం చూస్తే శ్రీ అంటే కేవలం ఒక వ్యక్తి కాదు, ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ యొక్క ఫలితం. అంటే అగ్ని మంత్రం కలిస్తే పుట్టే జ్ఞానప్రకాశమన్నమాట. ఈ పత్రంలో పురాణాల గురించి చదువుతున్నప్పుడు నాకింకో విషయం ఆశ్చర్యం కలిగించింది. కేవలం విష్ణు పురాణమే కాదు, వేర్వేరు దర్శనాలలో కూడా ఈ పదాన్ని చాలా భిన్నంగా వాడారు. అవును, యోగ దర్శనంలో కూడా దీని ప్రస్తావన ఉంది. అదే నేనడగబోతున్నాను. యోగ దర్శనంలో ఖేచరీ విద్య గురించి ప్రస్తావిస్తూ ఈమెను పరమోన్నత యోగ కాంతి అని వర్ణించారు. ఇక్కడ ఖేచరీ విద్య అంటే మనం కేవలం ఏదో శారీరకమైన యోగాసనం అని అనుకోకూడదు కదా. ఖచ్చితంగా కాదు. యోగ సంప్రదాయంలో ఖేచరి విద్య అనేది అత్యున్నతమైన మరియు రహస్యమైన సాధనల్లో ఒకటి. అంటే ఇది ప్రాణశక్తికి సంబంధించిన ఒక లోతైన సాధన అయి ఉండాలి. అవునండి, సాధకుడు తన ప్రాణశక్తిని లేదా కుండలిని శక్తిని కింది చక్రాల నుండి పైకి అంటే ఆజ్ఞాచక్రం మరియు సహస్రారం వైపు నడిపించినప్పుడు లోపల ఒక అద్భుతమైన చైతన్య కాంతి ఉద్భవిస్తుంది అని యోగులు చెబుతారు. ఆ అంతర్గతమైన కాంత్యశ్రీ అంటారా? అదే, ఆ పరమోన్నతమైన యోగ కాంతేశ్రీ. విశ్వంలో ప్రకాశించే నక్షత్రాల మండలం లేదా స్త్రీ దేవతల పాలపుంతలాగా ఆ కాంతిని వారు దర్శించారు. అంటే ఇక్కడ భౌతికమైన సంపదకు తావులేదు. ఇది పూర్తిగా మనిషి తన లోపల తాను దర్శించే ఆత్మ ప్రకాశం. సరిగ్గా చెప్పారు. బయట చేసే యజ్ఞం నుండి లోపల జరిగే యోగ సాధన వరకు శ్రీ అనే పదం ప్రయాణించింది. అలాగే శివమహాపురాణం కూడా ఒక విభిన్నమైన కోణాన్ని అందించింది కదా. అవును, శైవ సంప్రదాయంలో కూడా దీనికి ప్రాముఖ్యత ఉంది. అందులో శ్రీ అంటే సాక్షాత్తు దుర్గాదేవికి పర్యాయపదమని రాసింది. సృష్టి స్థితి లయాలకు కారణమైన, అలాగే త్రిగుణాలకు అంటే సత్వ రజో తమో గుణాలకు అతీతమైన మూల ప్రకృతిగా ఆమెను వర్ణించారు. మనకు తెలుసుగదా, సత్వగుణమంటే ప్రశాంతత, రజోగుణమంటే కర్మ లేదా యాక్షన్, తమోగుణమంటే జడత్వం. అవును, ఈ మూడింటిని దాటిన మూల చైతన్యమే శ్రీ అని శివపురాణం చెబుతోంది. ఒకవైపు విష్ణు పురాణంలో యజ్ఞ ఫలితంగా, యోగదర్శనంలో అంతర్గత కాంతిగా, శివపురాణంలో మూల ప్రకృతిగా ఒకే తత్వాన్ని విభిన్న మార్గాల్లో దర్శించడం మన భారతీయ తత్వశాస్త్రం యొక్క గొప్పదనం. అదే స్కాంద మహాపురాణానికొచ్చేసరికి కథ మళ్ళీ కొంచెం మారుతుంది. అవును, అక్కడ క్షీరసాగర మథనం గురించి వస్తోంది. దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం పాలసముద్రాన్ని చిలికిన సంఘటన మనందరికీ తెలుసు.
ఆ మథనం సమయంలో ఉద్భవించిన దైవిక తేజస్సే శ్రీ అని ఆ పురాణం వివరిస్తోంది కదా. అవును. సముద్రమదనం సమయంలో ఆమె ఉద్భవించి విష్ణువును తన భర్తగా వరించిందని చెబుతారు. ఇక్కడ సముద్రమదనం కూడా మనలోని ఆలోచనలను చిలకడానికి ఒక రూపకమే. సముద్రమంటే మన మనస్సు. అందులోనుంచి పుట్టే స్వచ్ఛమైన జ్ఞానమే శ్రీ. చాలా అద్భుతంగా ఉంది. ఇదంతా హిందూ పురాణాలకు, వేదాలకు సంబంధించిన విషయం. ఇక్కడితో ఆగిపోతే అది ఒక మతానికి సంబంధించిన చర్చ అవుతోంది గదా. నిజమే. కానీ నాకు అత్యంత ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే, ఈ పదం కేవలం హిందూ ధర్మానికే పరిమితం కాలేదు. ఆగమశాస్త్రాల దగ్గర నుండి బౌద్ధం, జైనం వరకు దీని ప్రయాణం చాలా సుదీర్ఘమైనది. అవును. ఈ పత్రం ఆ కోణాలను కూడా అద్భుతంగా స్పృశించింది. ఇందులో ఆగమ మరియు సంహిత గ్రంథాల ప్రస్తావన ఉంది. అసలు ఈ ఆగమశాస్త్రాలు అంటే ఏమిటో, అందులో స్త్రీ ప్రస్తావన ఎలా ఉందో కొంచెం వివరిస్తారా? తప్పకుండా. వేదాలు మరియు పురాణాలకు భిన్నంగా ఆగమ శాస్త్రాలు అనేవి ప్రధానంగా ఆలయ నిర్మాణం, విగ్రహ ప్రతిష్ఠ మరియు పూజా విధానాలకు సంబంధించిన నియమావళి. ఒక రకంగా చెప్పాలంటే ఇవి ప్రాక్టికల్ మాన్యువల్స్ లాంటివి. ఓకే, ఆచరణాత్మకమైన గ్రంథాలన్నమాట. అవును. ఉదాహరణకు పాంచరాత్ర ఆగమంలోని నారదీయ సంహిత ప్రకారం సమాజంలో సంపద, ఐశ్వర్యం మరియు శ్రేయస్సు కోసం ఆరాధించే ప్రధాన దేవతగా శ్రీకి ఒక నిర్దిష్టమైన స్థానం కల్పించబడింది. అంటే గుడులలో నిత్య పూజలు అందుకునే రూపం? అదే. అలాగే సనత్కుమార సంహితలోని శివరాత్ర అధ్యాయం ప్రకారం చూస్తే వేదయజ్ఞంలో భక్తులు సమర్పించే అర్పణలను స్వీకరించే దేవత ఆమె. అక్కడ యజ్ఞపురుషుడైన విష్ణువు యొక్క స్త్రీతత్వంగా లేదా ఆయన శక్తికి ప్రతిరూపంగా ఆమెను కొలుస్తారు. ఇది సృష్టిలోని స్త్రీ, పురుష శక్తుల సమతుల్యతను సూచిస్తుందనుకోవచ్చా? ఖచ్చితంగా. అంటే తాత్వికమైన వేదాల నుండి మొదలై ప్రాక్టికల్గా గుడులలో పూజించే ఆగమశాస్త్రాల వరకు ఈ భావన విస్తరించిందనమాట. ఇక హిందూమతాన్ని పక్కన పెడితే బౌద్ధమతంలోకి వచ్చేసరికి ఈ పదం యొక్క ప్రయాణం నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. అవును. మహాయాన బౌద్ధంలో దీని ప్రస్తావన ఉంది. నేను చదివిన దాని ప్రకారం మహాయాన బౌద్ధంలోని చంద్రగర్భ సూత్రంలో ఈమెను ఒక రక్షక దేవతగా చెప్పారట. అలాగే టిబెటన్ వజ్రయాన బౌద్ధం విషయానికి వస్తే వారు శ్రీహెరుక అనే పదాన్ని వాడతారు. అవును. వజ్రయాన బౌద్ధంలో ఇది చాలా ముఖ్యమైన భావన. వజ్రయాన బౌద్ధం అనేది కొంచెం తాంత్రిక పద్ధతులతో కూడుకున్న ఒక సంక్లిష్టమైన మార్గమని విన్నాను. ఆ మార్గంలో ఈ శ్రీహేరుక అంటే అద్వైత, పరమ మరియు సంపూర్ణ చైతన్యమని ఈ పత్రం వివరిస్తోంది. బౌద్ధులు తమ అత్యున్నత చైతన్యానికి ప్రతీకగా ఒక హిందూ మూలపదాన్ని వాడుకోవడం వెనుకున్న తాత్విక సంబంధమేమిటి? ఇదొక చాలా లోతైన ప్రశ్న. మనం ప్రాచీన భారతదేశ చరిత్రను గమనిస్తే మతాలు లేదా తత్వశాస్త్రాలు ఎప్పుడూ ఒక గిరి గీసుకుని గోడలు కట్టుకుని బతకలేదు. వాటి మధ్య నిరంతరం మేధోపరమైన మార్పిడి జరుగుతూనే ఉండేది అంటారు. అవును. బౌద్ధమతం అహింసను, శూన్యవాదాన్ని బోధించినప్పటికీ మానవుడి అంతర్గత చైతన్యాన్ని చేరుకోవడానికి వారు కూడా స్థానిక సంస్కృతిలోని పవిత్రమైన పదాలను, భావనలను తీసుకున్నారు. అంటే ద్వంద్వాలకు అతీతమైన స్థితిని సూచించడానికా? సరిగ్గా. ద్వంద్వాలకు అతీతమైన అంటే చీకటి, వెలుగు, సుఖం, దుఃఖం లాంటి భేదాలు లేని ఒక సంపూర్ణ చైతన్య స్థితిని సూచించడానికి వారు శ్రీ అనే పదాన్ని హేరుక అనే తమ దైవిక రూపానికి జోడించారు. దీన్ని బట్టి పవిత్రత మరియు చైతన్యం అనేవి ఏ ఒక్క మతానికో సొంతం కావని మనకు అర్థమవుతోంది. మతాలు వేరైనా మనిషి చేరుకోవాల్సిన గమ్యం ఒకటే అని వారు నమ్మారన్నమాట. ఇదే విషయం జైనమతం దగ్గరికొచ్చేసరికి మరింత స్పష్టంగా కనిపిస్తోంది. అవును. జైనమతంలో కూడా పద్మహృదం గురించి ప్రస్తావనొస్తోంది. ఈ పత్రంలో జైనమత ప్రస్తావన గురించి చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. జైనమతం ప్రకారం పద్మహ్రదం లేదా ఒక పెద్ద తామర ద్వీపంపై నివసించే దేవత శ్రీ అని వారు నమ్ముతారు కదా. అవును. అంతేకాదు, జైనమతంలోని 2 ప్రధాన వర్గాలైన దిగంబర మరియు శ్వేతాంబర గ్రంథాలలో కూడా ఈమె వర్ణన ఉంది. దిగంబర వర్గపు తారక్పత్ర గ్రంథాలలో ఈ దేవతను చేతిలో తామరతో ఉన్న 4 చేతుల దేవతగా వర్ణిస్తే, శ్వేతాంబర వర్గపు గ్రంథాలలో ఏనుగు ఎక్కి తామర పట్టుకున్న దేవతగా వర్ణించారట. అవును. ఈ వర్ణనలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఏనుగులు, తామరపూలు, 4 చేతులు ఇదంతా చూస్తుంటే అచ్చం మన బ్రాహ్మణ హిందూ మతంలో మనం చూసే గజలక్ష్మి వర్ణనలాగే అనిపించడం లేదా? సరిగ్గా గమనించారు.
ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. మీరు జైన శిల్పకళను లేదా పురాతన బౌద్ధ స్తూపాలైన సాంచి లాంటి వాటిని చూసినా అక్కడ కూడా ఏనుగుల మధ్య తామరపై కూర్చున్న స్త్రీమూర్తి శిల్పాలు కనిపిస్తాయి. అవును, నేను చూశాను. బ్రాహ్మణ హిందూ మతానికి మరియు జైన సంప్రదాయానికి మధ్య ఈ దేవత వర్ణనలో, ఆ రూపకల్పనలో ఎలాంటి తేడా లేదని ఈ పత్రం స్పష్టంగా పేర్కొంది. మనుషులుగా మనం ఒక అమూర్తమైన భావనను, అంటే స్వచ్ఛత లేదా సంపద అనేదాన్ని ఆరాధించాలనుకున్నప్పుడు దానికొక భౌతిక రూపాన్ని ఇవ్వక తప్పలేదు. నీటిలో బురద అంటకుండా స్వచ్ఛంగా వికసించే తామర పువ్వును దానికి ప్రతీకగా తీసుకున్నారు. అవును. మరియు రాజసానికి, శ్రేయస్సుకు ప్రతీకలైన ఏనుగులను అన్ని మతాలు ఒకేలా చూశాయి. అందుకే స్త్రీ అనే భావన మానవజాతి అంతటికీ సంబంధించిన ఒక ఉమ్మడి ఆధ్యాత్మిక ఆస్తిగా మనం చూడాలి. చాలా చక్కగా చెప్పారు. ఒకే భౌగోళిక ప్రాంతంలో పుట్టిన తత్వాలు కాబట్టి వాటి వ్యక్తీకరణ కూడా ఒకేలా ఉండటం సహజం. అయితే ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన ఘట్టానికి చేరుకున్నాం. సరే. ఇన్ని విభిన్న కోణాలు, ఇన్ని మతాలు, వేదాల్లో శబ్దం, పురాణాల్లో అగ్ని, యోగంలో కాంతి, బౌద్ధంలో రక్షక శక్తి, జైనంలో పద్మవాసిని.